హలో అండి, నమస్తే. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మన వీడియోలో కిటికీలు, అలాగే ఇంట్లో షెల్ఫ్లు కానీ ఇవన్నీ క్లీన్ చేసుకోవడానికి ఒక మంచి ఐడియా అండి. డస్ట్ అది సన్నటి డస్ట్ ఉన్నా సరే చాలా చక్కగా ఈజీగా క్లీన్ చేసుకునే ఐడియా అన్నమాట. మనకి కావాల్సింది ఇటువంటి ఒక వాటర్ బాటిల్ అండి. చిన్నది కూల్ డ్రింక్ బాటిల్ అయినా, లేదంటే ఇటువంటి చిన్న వాటర్ బాటిల్ అయినా సరిపోతుంది. ముందుగా మనం బాటిల్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవడానికి నేనైతే చాకును కాస్త వేడి చేసి కట్ చేస్తున్నానండి. తర్వాత బాటిల్ క్యాప్ కూడా ఈ విధంగా హోల్ పెట్టుకోవాలి. తర్వాత మూతకి ఈ విధంగా ఒక తాడుని ఎక్కించాలండి. లావుగా ఉండే ఒక దారమైనా సరిపోతుంది, లేదంటే ప్లాస్టిక్ వైర్లు ఉంటాయి కదా, అవైనా సరే ఈ విధంగా చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనకు కావాల్సింది, మన ఇంట్లో అరిగిపోయిన పాత చీపుర్లు ఉంటాయి కదా, వాటిని పడేయకుండా ఈ విధంగా చేయొచ్చండి. ముందుగా చీపురులోని ఈ పుల్లలన్నీ, అంటే మెత్తగా ఉండే ఈ పుల్లలన్నీ తీసి ఈ విధంగా పక్కన పెట్టుకోవాలి. చూడండి, అక్కడ ఒక స్క్రూ ఉంటే అది తీసేస్తే ఈ పుల్లలు అనేవి ఈజీగా వచ్చేసాయండి. ఇప్పుడు ఇంకా ఈ పుల్లల్ని ఈ విధంగా విరిచి పక్కన పెడుతున్నాను. ముందు వైపు మనకి మెత్తగా ఉండే చీపురు మాత్రమే ఉంచి, వెనకాల అచ్చంగా పుల్ల ఉంది కదండి, దాన్ని తీసేస్తున్నాను అన్నమాట. నేనైతే ఇక్కడ 2 చీపుర్లు తీసుకున్నాను. దీన్ని ఇప్పుడు మనం చక్కగా ఈ విధంగా నీట్గా పెట్టుకుని, మనం కట్ చేసి పెట్టుకున్న బాటిల్ ఉంది కదా, దానిలోకి ఈ విధంగా పెట్టుకోవాలి. దీన్ని మనం ఒక బ్రష్ లాగా తయారు చేస్తున్నామండి. వేస్ట్ అనుకునే దాంతోనే చక్కగా ఇలా తయారు చేస్తే మనకి ఇంట్లో ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. పుల్లల్ని ఈ విధంగా పెట్టిన తర్వాత కూడా బాటిల్ అయితే ఇంకా లూజ్గా ఉందండి, అంటే ఇంకా పుల్లలు చాలా పట్టేలా ఉన్నాయి. మన దగ్గర ఇంకా పుల్లలు లేవు కాబట్టి ఇందాక మనం తీసేసిన చీపుర్లో వేస్ట్గా ఉండే పుల్లలు ఉంటాయి కదా, దాన్ని అయితే ఈ విధంగా పెడుతున్నాను. ఇలా చేయడం వలన బాటిల్ అయితే మనకి ఇక లూజ్ లేకుండా టైట్గా ఉండి బ్రష్ మనకి చక్కగా నీట్గా వస్తుందన్నమాట. చూసారు కదా, బాటిల్ లూజ్ లేకుండా ఈ విధంగా నేను పట్టినన్ని పుల్లలు అయితే ఇలా పెట్టాను. ఈ బ్రష్ని ఇప్పుడు బాటిల్ దగ్గర స్టవ్ పైన కాస్త వేడి చేస్తే, ప్లాస్టిక్ కదండి, కరిగి చీపురికి అలా అంటుకుపోతుంది. ఇక పుల్లలు మనకి ఎప్పటికీ ఊడవన్నమాట. ఇలా కాస్త వేడి చేసి మధ్య మధ్యలో క్లాత్తో ఇలా ప్రెస్ చేస్తూ ఉంటే ఈ బాటిల్ అనేది పుల్లలకి అలా అంటుకుపోతుంది. ఇంకా ఎప్పుడు ఊడదండి. ఈ బ్రష్ అరిగిపోయి పారేసే వరకు కూడా ఊడదు. నేను ఇక్కడ పుల్లల్ని లాగి చూపిస్తున్నాను చూడండి, అస్సలు ఊడట్లేదు. ఇప్పుడు ఈ బ్రష్ చూడండి ఎంత బాగా పనిచేస్తుందో. కిటికీలలో ఉండే దుమ్ము, అలాగే బూజు, చాలా సన్నటి పౌడర్ లాంటి దుమ్ము కూడా చాలా బాగా వస్తుందండి. మనకి తక్కువ టైంలో పని అయిపోతుంది అనమాట. ఇలా కిటికీలు కానీ అలమారాలు కానీ దులుపుకోవాలంటే మనం ఎక్కువగా క్లాత్ని యూజ్ చేస్తాం కదా. తప్పకుండా ఈసారి ఇలా ట్రై చేయండి. తక్కువ టైంలో అది కూడా చాలా సింపుల్గా పని అయిపోతుంది. అదేవిధంగా ఇలా సన్నటి డిజైన్ ఉన్న తలుపులు కూడా క్లీన్ చేసుకోవచ్చు. దేవుని బొమ్మలు అది వేయించుకుంటారు కదా చాలామంది తలుపుల పైన, అలా లేనప్పుడైతే ఈ విధంగా క్లీన్ చేయొచ్చండి. అలాగే మెష్ డోర్స్ కూడా ఈ విధంగా క్లీన్ చేసుకోవచ్చు. మనం క్లాత్తో క్లీన్ చేసిన దానికన్నా కూడా మెష్ డోర్స్ అయితే చాలా బాగా క్లీన్ అయిపోతాయండి. మన పని అయిపోయిన తర్వాత ఎక్కడైనా సరే దీన్ని ఇలా సింపుల్గా హ్యాంగ్ చేసుకోవచ్చు. ఈ ఐడియా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ అండి, తప్పకుండా వీడియోని లైక్ చేసి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.